ఓ ఒక మనిషి ఖచ్చితంగా 100 ఏళ్లు బతికాడనుకుందాం. ఎప్పుడూ అనారోగ్యం పాలు కాలేదు, సమాజం చెప్పిన రూల్స్ అన్నీ కూడా పక్కాగా పాటించాడు. ఓకే. కానీ ఆ 100 ఏళ్ళు ఉదయం నిద్రలేవడం, కారులో ఆఫీస్కు వెళ్లడం, ఏదో ఒక పని చేయడం, మళ్ళీ తిరిగి రావడం, నిద్రపోవడం. అదొక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. అవునవును. ఇలా ప్రతిరోజూ పూర్తిగా ఆటోపైలట్ మోడ్లో తనసలు ఏం చేస్తున్నాడనే కనీస స్పృహ లేకుండా బతికేస్తే ఆ మనిషి నిజంగా జీవించినట్లా, లేక కేవలం శ్వాస తీసుకుంటూ క్యాలెండర్లో రోజులు కొట్టేసినట్లా? హ్మ్. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా లోతైనది. రైట్. మనం రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయనుకుంటాం కానీ మన మెదడు ఎన్ని క్షణాలను నిజంగా రిజిస్టర్ చేసుకుంది, మనం ఎంత స్పృహతో ఉన్నాం అన్నదే అసలు పాయింట్. ఇది ప్రాథమికంగా మనిషి అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న కదా. ఎగ్జాక్ట్లీ. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. మనం మాట్లాడుకుంటున్న ఈ కాన్సెప్ట్ ఏదో మొన్నొచ్చిన మోడర్న్ సెల్ఫ్ హెల్ప్ పుస్తకంలోనిది కాదు సుమా. అవును, ఇది చాలా ప్రాచీనమైనది. కరెక్ట్. బౌద్ధుల ప్రామాణిక గ్రంథమైన ధర్మపదంలోని 8వ అధ్యాయమైన సహస్ర వగ్గ నుంచి తీసుకున్నది. సహస్రవగ్గ అంటే వేలు లేదా వేలాది అని అర్థమొస్తుంది. అవును. ఈ మూలాధారంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ మొత్తం అధ్యాయం ఒకే ఒక పవర్ఫుల్ ఐడియా చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే, పరిమాణం కన్నా నాణ్యత ముఖ్యం. క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ. ఖచ్చితంగా. ఈనాటి ఉరుగులు పరుగుల జీవితానికి ఈ ప్రాచీన తత్వశాస్త్రం ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శిగా ఎలా మారుతోందో ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ అనే సూత్రం ముందుగా మనం ప్రతిరోజు తీసుకునే ఇన్ఫర్మేషన్, అలాగే మనం మాట్లాడే మాటల దగ్గరే మొదలవుతుంది. అంటే మనం రోజు వినే విషయాలంటారా? అవునండి. ఈ గ్రంథం చెప్పే మొదటి అద్భుతమైన సత్యం ఏంటంటే, వేలాది అర్ధరహితమైన పదాలు మాట్లాడటం లేదా వినటం కంటే వినగానే మనస్సుకు ప్రశాంతతనిచ్చే ఒక్క అర్థవంతమైన పదం లేదా ఒకే ఒక్క వాక్యం చాలా గొప్పది అని. ఓహో. వందలాది వ్యర్థమైన మాటల కంటే శాంతినిచ్చే ఒక్క మాట చాలు అంటుంది మూలాధారం. 100వ వచనం నుంచి 102వ వచనం వరకు వాళ్లు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది ఈనాటి అటెన్షన్ ఎకానమీకి అచ్చంగా అద్దం పడుతోంది కదా. అవును, నిజమే. ఎలాగంటే చూడండి, మనం పొద్దున్నే లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటాం. ఎక్స్లో వాదనలు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, పనికిరాని న్యూస్ ఫీడ్స్. కరెక్ట్. అవన్నీ ఒక రకమైన గోల. అవును. అవన్నీ మన బ్రెయిన్కి ఏమన్నా శాంతినిస్తున్నాయా అంటే ఖచ్చితంగా లేదు. దానికి బదులు ఒక మంచి పుస్తకంలోని ఒక్క పేజీ చదివినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ నాకొక చిన్న సందేహం. మనం బతుకుతున్న ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో మన అటెన్షన్ లాక్కోవడానికి వేలాది మంది టెక్ సైంటిస్టులు రకరకాల ఆల్గరిథమ్స్ డిజైన్ చేస్తున్నారు. అవును, వాళ్ల పనే అది కదా. ఇలాంటి టైంలో 2,500 ఏళ్లనాటి సూత్రాన్ని పట్టుకుని నేను కేవలం మంచి మాటలే వింటాను, ఒక ఫిల్టర్ వాడుకుంటాను అంటే అది నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఉంది. మనం ఫిల్టర్ అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంటే ఫిల్టర్ చేయడం అంటే స్మార్ట్ ఫోన్ విసిరేసి అడవికి వెళ్ళిపోయి కళ్ళు చెవులు మూసుకుని మౌనంగా కూర్చోవడం కాదు. ఇక్కడ సైకలాజికల్గా ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్ ఎప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఓకే. దాన్ని సైకాలజీలో డోపమైన్ లూప్ అంటారు. వేలాది వ్యర్థమైన మాటలు, వాదనలు చూసినప్పుడు మెదడులో కాగ్నిటివ్ లోడ్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మెదడు మీద భారం పడుతుందన్నమాట. అవును. ఆ భారం పెరిగిపోయి అది ఆందోళనకు దారితీస్తుంది. టెక్నాలజీ మనల్ని రియాక్టివ్ మోడ్లోకి నెట్టేస్తోంది. ఏదైనా చూడగానే వెంటనే లైక్ కొట్టాలి లేదా కామెంట్ చేసి వాదనకు దిగాలి అనిపిస్తుంది. కరెక్ట్. ప్రతిదానికి రియాక్ట్ అయిపోతుంటాం. అసలు ఆలోచించే గ్యాప్ కూడా ఉండదు మనకి. సరిగ్గా అదే. ఈ టెక్స్ట్ మనకు నేర్పుతున్న ఫిల్టర్ ఏంటంటే, ఆ స్పందించే ముందు ఒక పాజ్ బటన్ క్రియేట్ చేసుకోవడం. పాజ్ బటన్? అవును. మన మెదడుకు మనం ఎలాంటి ఆహారమిస్తున్నామో ఒక క్షణం ఆగి గమనించడం. ఈ వాదనలో నేను పాల్గొనడం వల్ల నా మనసుకు ప్రశాంతత దక్కుతుందా లేక ఆందోళన పెరుగుతుందా అనే విచక్షణతో ఆలోచించడమే ఆ ఫిల్టర్. అద్భుతం. ఆటోమేటిక్ రియాక్షన్కి, కాన్షియస్ యాక్షన్కి మధ్య ఉన్న గ్యాప్ను గుర్తించడమే ఇక్కడ ప్రధానం. దట్స్ అ గ్రేట్ పాయింట్ అండి. బయటనుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అలలను ఎలా ఆపాలో చూశాం. ఫిల్టర్ అనేది బయట శబ్దాలను ఆపడానికి బాగానే పనిచేస్తుంది. కాని అసలైన గోల మన లోపల నుంచి వస్తుంది కదా, దాని సంగతేంటి? కరెక్ట్. అక్కడికే వస్తున్నాను.
బయటి ప్రపంచాన్ని ఫిల్టర్ చేసిన తరువాత ఎదురయ్యే అట్టిపెద్ద శత్రువు మన లోపలే ఉంటాడు కదా. అవును, మన ఆలోచనలు, మన ఎమోషన్స్. ఎగ్జాక్ట్లీ. తదుపరి శ్లోకాలలో అంటే 103 నుంచి 105వ వచనం వరకు ధర్మపదం నిజమైన విజయం గురించి ఒక విప్లవాత్మకమైన నిర్వచనమిస్తుంది. ఏమిటది? యుద్ధభూమిలో వేలాది మంది సైనికులను వేలసార్లు జయించినవాడికంటే తనను తాను జయించినవాడే అత్యుత్తమ విజేత అని ఘంటాపదంగా చెప్తోంది. ఓ, తనను తాను జయించడం. అవును. ఒక మనిషి స్వీయ నియంత్రణ సాధిస్తే ఆ విజయాన్ని ఎవ్వరూ అపజయం పాలు చెయ్యలేరు అని అంటుంది. హియర్ ఈజ్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే బయట వేలాది మందితో యుద్ధం చేయడం, సామ్రాజ్యాలను ఆక్రమించడం అనేది ఒక గొప్ప వీరోచిత కార్యం. దానికి చరిత్రలో పేజీలుంటాయి, పతకాలు కూడా ఇస్తారు. జనాలకు అదే గొప్పగా కనిపిస్తుంది. అవును, కానీ నాకు తెలిసి ఆ వేలాది మందితో కత్తిపట్టుకుని యుద్ధం చేయడం కంటే చలికాలం ఉదయం పూట బాగా నిద్రొస్తున్నప్పుడు ఆ బద్ధకాన్ని వదిలించుకుని అలారం మోగగానే బ్లాంకెట్ పక్కన పెట్టి లేవడం చాలా కష్టం అనిపిస్తోంది. నిజమే, అది రోజూ జరిగే యుద్ధం కదా. కరెక్ట్. మనలోని బద్ధకాన్ని, కోపాన్ని జయించడమే అతిపెద్ద యుద్ధం. మీరు చెప్పిన ఉదాహరణ చాలా యాప్ట్గా ఉంది. ఈ విషయాన్ని విశాల దృక్పథంతో చూస్తే బాహ్య విజయాలు ఎప్పుడూ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఒక సామ్రాజ్యాన్ని జయించిన రాజు రేపు ఇంకొకరి చేతిలో ఓడిపోవచ్చు. అవును, చరిత్రలో ఎన్నో చూశామలా. బయట సాధించిన కీర్తి, హోదా, డబ్బు ఏ క్షణమైనా చేజారిపోవచ్చు. కాని తనను తాను నియంత్రించుకోవడం ద్వారా సాధించిన స్వీయ విజయాన్ని ఎవ్వరూ లాక్కోలేరు కదా. ఎవ్వరూ లాక్కోలేరు, నిజమే. అందుకే ఈ గ్రంథం ఈ స్వీయ విజయాన్ని దేవతలు, గంధర్వులు, ఆఖరికి మారుడు లేదా బ్రహ్మ కూడా ఓడించలేరు అనే ఒక బలమైన మెటఫర్ను వాడింది. కానీ ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య ఉంది. చెప్పండి. సైకలాజికల్గా చూస్తే అసలు మనమీద మనకు కంట్రోల్ ఎందుకు తప్పుతుంది? ఉదాహరణకు, ఆఫీస్లో మీటింగ్ జరుగుతోంది. ఎవరైనా మన ఐడియాను పాయింటౌట్ చేసి విమర్శించారనుకోండి. అందరికీ ఎదురయ్యే పరిస్థితి ఇది. వెంటనే మనకు ఈగో హర్ట్ అవుతుంది, విపరీతమైన కోపమొస్తుంది, ఏదోకటి అనేస్తాం కదా. అక్కడ ఈ తనను తాను జయించడం అనేది ఎలా వర్కౌట్ అవుతుంది? అది చెప్పినంత సులభం కాదు కదా. అవును, సులభం కాదు. కానీ అసలు కోపం ఎలా వస్తుందో అర్థం చేసుకుంటే దీన్ని డీల్ చేయడం తేలికవుతుంది. మన బ్రెయిన్లో అమిగ్డాలా అనే ఒక భాగముంటుంది. అమిగ్డాలా, ఓకే. ఇది మన సర్వైవల్ మెకానిజం లాంటిదన్నమాట. ఎవరైనా మీటింగ్లో విమర్శించగానే ఆ అమిగ్డాలా దాన్ని ఒక శారీరక దాడి జరిగినట్లుగా ఫీలయి ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ను ట్రిగ్గర్ చేస్తుంది. అచ్చా, అంటే ప్రమాదమొచ్చింది అని బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ, అదే ఆ కోపం. ఇక్కడ తనను తాను జయించడం అంటే ఆ కోపాన్ని అణిచిపెట్టడం లేదా లోపల దాచుకోవడం అస్సలు కాదు. మరింకేంటి? నాకు కోపం వస్తోంది, నా అమిగ్డాలా ట్రిగ్గర్ అవుతోంది అని ఒక మూడో వ్యక్తిలా గమనించడం, ఆ క్షణంలో రియాక్ట్ అవ్వకుండా లాజికల్గా ఆలోచించే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ను వాడటం. ఓహో, అంటే ఎమోషన్ ప్లేస్లో లాజిక్ను తీసుకురావాలి. అవును. మీరు విమర్శకు లాజికల్గా ఆన్సర్ ఇస్తే అవతలవాళ్లు మిమ్మల్ని మానసికంగా ఓడించలేరు. అది అసలైన అజేయమైన విజయం. వావ్! సో మన సొంత బయాలజీనే మనం హ్యాక్ చేయడమే స్వీయ నియంత్రణ అన్నమాట. భలే చెప్పారు. థ్యాంక్యూ. సరే, మన లోపలి అహంకారాన్ని, కోపాన్ని పక్కన పెట్టిన తర్వాత మనం బాహ్యంగా చేసే పనులు, ఆచారాల గురించి ఈ టెక్స్ట్ ఏం చెప్తుందో చూడాలి. తప్పకుండా. 106 నుంచి 109 శ్లోకాలు దీని గురించే వివరిస్తాయి. రైట్. ఇక్కడ ఒక పెద్ద కంపారిజన్ ఉంది. 100 ఏళ్లపాటు ప్రతి నెలా వేలాది యజ్ఞాలు చేయడం లేదా అడవిలో ఏకాంతంగా అగ్నిని పూజించడం కన్నా మనసును జయించిన ఒక పరిపక్వత చెందిన వ్యక్తికి, అంటే డెవలప్డ్ మైండ్కి ఒక్క క్షణం మనస్ఫూర్తిగా నమస్కరించడం లేదా స్వత్ప్రవర్తన గలవారిని గౌరవించడం ఎంతో గొప్పది అనుంది. కరెక్ట్. అలాగే పెద్దలను, వృద్ధులను నిరంతరం గౌరవించేవారికి ఆయుష్షు, అందం, ఆనందం, బలం అనే 4 దీవెనలు కలుగుతాయి అని కూడా రాశారు. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? అంటే మనం గుడ్డిగా చేసే ఆచారాలకు, సమయం గడిపే పనులకు ఏమాత్రం విలువ లేదా? మనం ఎంత చేస్తున్నామన్న దానికంటే మన చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యం ముఖ్యమా? ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యం సంఖ్యలను చూసి భ్రమపడకూడదని. 100ల కొద్దీ యజ్ఞాలు చేయడం లేదా 10 ఏళ్లపాటు కఠినమైన ఆచారాలు పాటించడం అనేది చూసేవారికి చాలా గొప్పగా అనిపించవచ్చు. అవును,
బయట వాళ్ళకి అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా కనిపిస్తుంది. కానీ ఒక పనిని ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు చేశాం అనేది పాయింట్ కాదు. ఆ చేసే క్రమంలో అది కేవలం ఒక యాంత్రికమైన అలవాటుగా మారిపోయి దాని వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం మాయమైతే ఆ ఆచారాలకు ఎలాంటి విలువ ఉండదు. ఇది వింటుంటే నాకు మోడర్న్ హజిల్ కల్చర్ గుర్తొస్తోంది. హజిల్ కల్చర్, అవును. ఆఫీసులో రోజుకు 12 గంటల పనిచేస్తున్నాం, ల్యాప్టాప్ ముందు కూర్చుని వందలాది ఈమెయిల్స్ పంపిస్తున్నాం, తీరిక లేకుండా ఉంటున్నామనిపించుకోవడం కోసం ఒక యాంత్రికమైన పరుగు. దాన్ని మనం ప్రొడక్టివిటీ అనుకుంటాం. కరెక్ట్. బిజీగా ఉండటమే ప్రొడక్టివిటీ అని ఒక భ్రమ. అవును, అదే మనం చేస్తున్న పెద్ద యజ్ఞం. కాని 1 గంటపాటు ప్రశాంతంగా కూర్చుని పూర్తిగా ఏకాగ్రతతో ఒక డీప్ స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంటే అది ఆ 100 ఈమెయిల్స్ కన్నా పవర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ మనం చేసే బిజీ వర్క్నే ఈ టెక్స్ట్ యాంత్రికమైన ఆచారాలతో పోల్చిందని నేను అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. మనం ఎంత బిజీగా ఉన్నామనే దాన్ని బట్టి మన వాల్యూను లెక్కేసుకోవటం అనేది ఒక మోడ్రన్ ప్రాబ్లం. రైట్. అయితే ఇక్కడ ఒక పరిపక్వత చెందిన ఆలోచనా విధానాన్ని గౌరవించడం గురించి ఎందుకు చెప్పారంటే, యాంత్రికమైన పనులు చేయడం చాలా ఈజీ, కానీ మనకంటే జ్ఞానంలో, అనుభవంలో పెద్దవారిని మనస్ఫూర్తిగా గౌరవించాలంటే ముందు మన ఈగోను పక్కన పెట్టాలి. అంటే నేను అనే అహంకారాన్ని వదిలేయాలి. అవును. నాకే అంతా తెలుసు అనే అహంకారం పోయినప్పుడే ఒకరిని నిజంగా గౌరవించగలం. అలా అహాన్ని వదులుకున్నప్పుడే మనం కొత్త విషయాలను నేర్చుకోగలం కదా. ఇది చాలా ప్రాగ్మాటిక్ వ్యూ. అద్భుతం. సో క్వాంటిటీ ఆఫ్ యాక్షన్ కన్నా క్వాలిటీ ఆఫ్ ఇంటెన్షన్ ముఖ్యం. గంటల తరబడి ఏకాగ్రత లేకుండా చేసే పనుల కంటే పూర్తిగా అహాన్ని పక్కనబెట్టి ఒక మంచి విషయాన్ని నేర్చుకోవడానికి చూపే చిత్తశుద్ధి ఎంతో బలమైనది. కరెక్ట్. ఇదంతా మనం చేసే పనులకు, మాట్లాడే మాటలకు అన్వయించుకున్నాం. కాని ఈ సహస్రవర్గాలో అత్యంత ఆసక్తికరమైన భాగం, అసలైన ఎసెన్స్ ఆఖరి విభాగంలో వస్తుంది. అది మనం గడిపే సమయం గురించి. అవును. 110 నుంచి 115వ శ్లోకం వరకు. సుదీర్ఘమైన జీవితం మంచిదా లేక అర్థవంతమైన జీవితం మంచిదా అని. ఈ ప్రశ్నకు ఎవరైనా సుదీర్ఘమైన జీవితమే కావాలంటారు కదా మామూలుగా. అవును, ఎక్కువ కాలం బతకాలనే కోరుకుంటారు. బౌద్ధతత్వశాస్త్రం ఒక అద్భుతమైన సూటి అయిన సమాధానమిస్తుంది. దురాచారాలతో తనపై తనకు ఎలాంటి నియంత్రణ లేకుండా 100 ఏళ్లు బతికే కన్నా శీలంతో, ధ్యానంతో కూడిన ఒక్కరోజు బతకడం మేలు అంటుంది. ఒక్కరోజేనా? అవును. అలాగే అజ్ఞానంతో, బద్ధకంతో, ఆటోపైలట్ మోడ్లో 100 ఏళ్లు గడిపే కన్నా దృఢ సంకల్పంతో, జ్ఞానంతో ఒక్కరోజు గడపడం ఉత్తమం అని స్పష్టం చేస్తుంది. ఇక్కడే నాకు పెద్ద డౌట్ వస్తుంది. బేసిక్ మ్యాథ్స్ ప్రకారం చూసినా 100 ఏళ్ల జీవితానికి ఒక్కరోజు జీవితానికి అసలు పోలికెలా తెస్తాం? ఒక్కరోజులో ఒక మనిషి ఏమేం సాధించగలడు అని 100 ఏళ్ల అజ్ఞానాన్ని ఒక్కరోజు కాన్షియస్నెస్ బీట్ చేస్తుందని అంత బలంగా చెబుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ సమయాన్ని గడియారంలోని ముళ్లతో లేదా క్యాలెండర్లోని పేజీలతో కొలవడం లేదు వాళ్ళు. మరి దేంతో కొలుస్తున్నారు? మన బ్రెయిన్ ఎవల్యూషన్ ఎలా జరిగిందంటే, రెగ్యులర్గా జరిగే పనులను అది ఆటోమేట్ చేసేస్తుంది. అంటే మన ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి మెదడు ఒక రొటీన్కి అలవాటు పడిపోతుంది. ఓహో. అందుకే మనం రోజూ ఆఫీస్కి వెళ్లే దారిలో ఈరోజు కొత్తగా ఏం చూశామంటే మనకస్సలు గుర్తుండదు. అవును, కరెక్ట్. మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోం. సరిగ్గా అదే. ఇలాంటి ఆటోపైలట్ బతుకును 100 ఏళ్లు బతికినా అందులో కొత్తగా రిజిస్టర్ అయ్యే అనుభవం ఏమీ ఉండదు. మెదడుకు సమయం ఇట్టే గడిచిపోయినట్లు అనిపిస్తుంది. 100 ఏళ్లు కూడా ఒక క్షణంలా అనిపిస్తుంది. ఓహో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. అంటే చిన్నప్పుడు మనకు వేసవి సెలవు చాలా పెద్దవిగా అనిపించేవి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేవాళ్లం, కొత్తగా ఆడేవాళ్లం. కాబట్టి బ్రెయిన్ చాలా డేటాను, అనుభవాలను ప్రాసెస్ చేసేది. ఎగ్జాక్ట్లీ. పెద్దయ్యాక నెలలు, సంవత్సరాలు ఇట్టే గడిచిపోతున్నాయి. ఎందుకంటే మనం ఆటోపైలట్లో ఉన్నాం కాబట్టి. సరిగ్గా పట్టుకున్నారు మీరు. ఆ ఆటోపైలట్ మోడ్ను బ్రేక్ చేయాలంటే మైండ్ఫుల్నెస్ కావాలి. ప్రతి క్షణంలోనూ ఏం జరుగుతుందో స్పృహతో గమనించగలగాలి. ఇక్కడే ఈ గ్రంథం మరొక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పింది. వస్తువుల పుట్టుక, నాశనాలను గ్రహించకుండా 100 ఏళ్లు జీవించడం కన్నా వాటిని చూస్తూ గడిపే ఒక్కరోజే ఎంతో గొప్పది అని. పుట్టుక, నాశనాలను గ్రహించడం అంటే ఇంగ్లీష్లో రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ థింగ్స్ అంటారు కదా. అంటే బేసిక్గా మార్పును అంగీకరించడమేనా? అవునండి. ప్రతీదీ మారుతుంది అని తెలుసుకోవడం. దీంట్లోనే వాళ్ళు అమృతతత్వం లేదా పరమసత్యం అనే పదాలు వాడారు కదా.
వినడానికి ఇవి ఏదో ప్రాపంచిక జీవితానికి కనెక్ట్ అవ్వని మిస్టికల్ ఆధ్యాత్మిక పదాల్లా ఉన్నాయి. వీటిని ఒక సాధారణ మనిషి తన రోజువారీ జీవితంలో సైకలాజికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? మంచి ప్రశ్న. అమృతతత్వం లేదా డెత్లెస్ స్టేట్ అంటే ఇక్కడ ఎప్పటికీ భౌతికంగా చనిపోకుండా బతికేయడం అని కాదు. మరేంటి? ఆధునిక సైకాలజీ పరంగా దీనిని ఫ్లో స్టేట్ లేదా డీప్ ప్రెజెన్స్తో పోల్చవచ్చు. ప్రతీదీ మారుతుంది, ఏదీ శాశ్వతం కాదు అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు భవిష్యత్తు గురించి భయం పోతుంది కదా. ఖచ్చితంగా. మనం ఏదైనా పనిని పూర్తి ఏకాగ్రతతో, ఇష్టంతో చేస్తున్నప్పుడు, లేదా ఒక అందమైన దృశ్యాన్ని మైండ్ఫుల్గా చూస్తున్నప్పుడు మనకు మన ఇగో, సమయం, గతం తాలూకు బాధ, భవిష్యత్తు భయం అన్నీ మర్చిపోతాం. అవును, ఒక రకమైన ట్రాన్స్లోకెళ్ళిపోతాం మనం. ఒక్క క్షణంలో మనం కాలాన్ని నిలిపేస్తాం. ఆ వర్తమాన క్షణంలో ఉండే ప్రశాంతతే ఆ పరమసత్యం. ఆ ఒక్క క్షణాన్ని, ఆ ఫ్లో స్టేట్ను అనుభవించడమనేది స్పృహ లేకుండా గడిపే 100 ఏళ్ల యాంత్రిక జీవితం కన్నా ఎన్నో రెట్లు పవర్ఫుల్. వావ్! అంటే జీవితకాలాన్ని మనం గడిపిన సంవత్సరాలతో కొలవకూడదు, మన అవేర్నెస్తో, మనం పొందిన అనుభవాలతో కొలవాలి. ఇది నిజంగా ఒక మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే కాన్సెప్ట్ అండి. అవును, 100 ఏళ్ల అజ్ఞానం కన్నా ఒక్క క్షణం జ్ఞానోదయం అద్భుతమైనది. సో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ధర్మపదంలోని సహస్రవగ్గ మనకొక స్పష్టమైన ప్రాక్టికల్ బ్లూప్రింట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. సంఖ్యల వెనక పరిగెత్తడం ఆపాలి, క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ఓటు వేయాలి. అవును, ఆ నాణ్యత అనేది మన జీవితంలోని ప్రతి దశలోనూ ఉండాలని ఈ అధ్యాయం స్పష్టం చేస్తోంది. రైట్. వేలాది అర్థంలేని మాటలతో మన మెదడును నింపేయడం కన్నా ఒక పాజ్ తీసుకొని మనసుకు ప్రశాంతతను ఇచ్చే పదాన్ని ఎంచుకోవడం మిన్న. బాహ్య ప్రపంచంలో వేలాది మందిని జయించడం కోసం ప్రాకులాడే కన్నా మన అమిగ్డాలాను కంట్రోల్ చేసుకొని మనలోని కోపాన్ని, బద్ధకాన్ని జయించడం అసలైన వీరత్వం. అలాగే వందలాది వ్యర్థమైన పనులు చేస్తూ బిజీగా ఉన్నట్లు నటించడం కన్నా ఒక్క క్షణం ఈగోని వదిలిపెట్టి నిజమైన ఉద్దేశ్యంతో పనిచేయడం గొప్ప. కరెక్ట్. చివరగా గడియారం ముళ్ళతో పోటీపడుతూ స్పృహ లేకుండా గడిపే 100 ఏళ్ల జీవితం కన్నా మార్పును గమనిస్తూ పూర్తి ఎరుకతో బతికే ఒక్కరోజు జీవితం ఎంతో విలువైనది. ఇదంతా కేవలం పాతకాలపు వేదాంతం కాదు, మన బ్రెయిన్ను ఆటోపైలట్ నుంచి మాన్యువల్ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఇదొక అద్భుతమైన గైడ్. ఖచ్చితంగా. జ్ఞానమనేది పుస్తకాల్లో చదివినప్పుడు కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దానికి నిజమైన విలువ వస్తోంది. ఈ ఫిల్టర్ వాడటం, ఈ స్వీయ నియంత్రణ, ఈ మైండ్ఫుల్నెస్ ఇవన్నీ మనం ప్రతిరోజూ ప్రతిక్షణం ప్రాక్టీస్ చేయాల్సిన స్కిల్స్. నిజమే. ఇదంతా విన్న తర్వాత మన వినేవారి మెదళ్ళలో ఒక లోతైన ఆలోచన అలాగే ఉండిపోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఒక మనిషి తనను తాను అడగాల్సిన ప్రశ్న ఒకటే: ఇవాళ గడిచిన 24 గంటలు ఒక 100 ఏళ్ల నిద్రలాంటి అజ్ఞానంలో ఆటో పైలట్లో గడిచిపోయాయా, లేక కనీసం ఒక్క క్షణమైనా పూర్తి స్పృహతో కాలాన్ని మర్చిపోయే ఆ ఫ్లో స్టేట్ను అనుభవించడం జరిగిందా? చాలా మంచి థాట్ ఇది. రేపటి ఆ ఒక్క రోజు మీ మొత్తం జీవితకాలానికే ఒక కొత్త అర్థాన్ని ఎలా ఇవ్వగలదో ఆలోచించండి. మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.